కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? కూటమి ప్రభుత్వం అంటే పర్వాలేదు, దానికి ఏం పెద్ద సమస్య ఏం కాదు. నలుగురు కలిసి ఉన్నారు కాబట్టి ఒక రంగం మంచిగా నడుస్తూనే ఉంది. ఎవరి ఉద్దేశాన్ని బట్టి వాళ్ళు మంచి చేస్తూనే ఉన్నారు తప్ప ఎలాంటి ఇది జరగల. సో ఎన్నికలప్పుడు సూపర్ 6 అని చెప్పింది ప్రభుత్వం, పథకాలు వస్తున్నాయి ప్రజలకి అంటే. ప్రజలకంటే వచ్చే వాళ్ళకి వస్తాయి. ఇప్పుడు మాలాగా రోడ్డు మీద కూర్చునే వాళ్ళకైతే అందవు అవి. ఇప్పుడు ఇల్లు వాకిలి ఉందనుకోండి, అలాంటి వాళ్ళకి కంపల్సరిగా అందుతానే ఉన్నాయి. సో 3 గ్యాస్ సిలిండర్ ఇచ్చామంటున్నారు ప్రతి కుటుంబానికి. అవును. తల్లికి వందనం వేసామని చెప్తున్నారు. ఆడవాళ్ళకి ఉచిత బస్సు పెట్టామని చెప్తున్నారు. అవన్నీ ఉన్నాయండి, నడుస్తూనే ఉంది, పర్లేదు. అన్నా క్యాంటీన్ తిరిగి ఓపెన్ చేసామంటారు వీళ్ళు. ఓపెన్ చేశారు. ఇప్పుడు భోజనాలు కూడా కొంచెం శుభ్రంగా చేయడం కూడా జరుగుతుంది. ఓకే, మరి ప్రభుత్వం ఏం చేయట్లేదు అంటున్నారు కొంతమంది, దాని మీద మీ అభిప్రాయం? ఉంటారండి. ఇప్పుడు నువ్వు మంచోడివి, నేను మంచోడిని, ఆ పక్కన ఆయన మంచోడు అని నమ్మకం ఏంటి చెప్పు. ఎవరి ఉద్దేశం ఎట్లుంటుందో మనం చెప్పలేం. అది మనసులో మాట. ఓటేసినప్పుడు ఎవరికి వేస్తున్నారు మనం చూస్తున్నామా? చూడలేం కదా. వెళ్తున్నారు, ఎవరు నచ్చిన బట్టల మీద వాళ్ళు నొక్కుంటున్నారు. పార్టీ వచ్చిన తర్వాతే మనకి ఆ ఫలానా వచ్చింది, ఈయన మంచి చేస్తాడని నమ్మకంతో వేస్తున్నారు ఓట్లు, అంతే. ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది, ఈసారి నేనే ముఖ్యమంత్రి అంటాడు జగన్మోహన్ రెడ్డి. ఈసారి వచ్చేది నేనే అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి మీద మీ అభిప్రాయం ఏంటి? కష్టమేమో. ఎందుకు బాబాయ్, ఎందుకు జగన్ రారు అనుకుంటున్నారు? రారు అనుకోవడం కాదు, ఆయన పరిపాలనలో ఏమీ జరగలేదు, మంచి జరిగినట్టు లేదనిపిస్తుంది. ఓకే, తర్వాత ఇక మనసుకి ఆయన పని ఆయన చేసాడు అనుకోండి, కొంచెం ఇది జరిగినాయిగా లాక్డౌన్లో నవ్వని ఇవ్వని, దానివల్ల ఆయన బయట రాలేకపోయాడు అని కొంతమంది. కాదులే ఈ 4 సంవత్సరాలు చేసుకుని సంపాదించుకుని చాలని కొంతమంది. ఎవరి మనసులో ఉద్దేశం అట్లా ఉంది. అప్పుడు ఆయన మనసులో ఏంటి, మళ్ళీ నేను వస్తానని నమ్మకం అయింది. రావచ్చేమో, రాదు అనే మాట వద్దు. పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారి గురించి అంటే ఇక ఆయన కూటమిలో చేయాడు కాబట్టి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి తీసుకున్నాడు. అన్ని పదవులు ఇచ్చిన వద్దని ఉప ముఖ్యమంత్రిగా చేసుకుంటున్నాడు. చేసుకునే కారణం ఏంటి, నెక్స్ట్ నేను రావచ్చేమో అని ఆయన మనసులో ఉద్దేశం. అంతేగాని దాని గురించి ఈయన వస్తారు ఆయన వస్తారని ప్రజల మీద ఉంది కానీ వాళ్ళ నమ్మకం మీద లేదండి. ప్రజలే ఫైనల్ గా బాబాయ్, ఈ ప్రభుత్వం మీద ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటి? కూటమి ప్రభుత్వం మీద. కూటమి ప్రభుత్వం అంటే నలుగురు కలిసి ఉంటే 4 చేతులు కలిసే చప్పట్లు అయితే. అవును. లేదు ఒక్కడిగా కూర్చొని అదేదో కొట్టుకుంటే అది చప్పట్లు కావు. అలానే వీళ్ళు కలిసి చేసుకుంటే ప్రభుత్వం నిలబడుతుంది. అంతేగాని ఆయన ఒక్కడే చేసుకోవాలి, నేనే చేశానంటే అది తప్పుడు మాట. నాకు కోపం రావచ్చు. ఎలా అనిపిస్తుంది కూటమి ప్రభుత్వ పనితీరు? మాకైతే టీడీపీ ప్రస్తుతానికైతే గవర్నమెంట్ అనేది నెంబర్ 1 కార్యక్రమంలో పూర్తిగా చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, లేదా పవన్ కళ్యాణ్ కానీ ఉన్నట్టయితే మాకు నెంబర్ 1 పూర్తిగా కూలోళ్ళకి కానీ, నెక్స్ట్ ఎవరికైనా నెక్స్ట్ ఏంటంటే నడిచేటోళ్ళకి కూడా నాగరికంగా మంచిగా నిదానంగా బాగానే ఉంటుంది. సో ఎన్నికలప్పుడు చెప్పారు సూపర్ 6 అని, పథకాలు అందుతున్నాయా? ఎవరికి? ప్రజలకి, అందరికీ అందుతున్నాయి, నో ప్రాబ్లం. ఒకటే వచ్చేది బస్సు వేసారు, అందరికీ నో ప్రాబ్లం, బాగానే వెళ్తున్నాయి. పథకాలు అనేది అందరికీ నీట్గా వస్తున్నాయి, పర్వాలేదు. పథకాలు ఎవరికి అందట్లేదు అంటున్నారు కొంతమంది. ఏంటి 10,000 పథకాలు అందరికీ అందుతాయి, అందలేదని ఎవరో సమస్య లేదు. వైసీపీ వాళ్ళు చెప్తున్నారు కదా ఎవరికి అందట్లేదు. వైసీపీ వాళ్ళు చెప్తారు ఏదైనా, దాన్ని మనం ఏం చేస్తాం, దాన్ని చేసేది వాళ్ళు చేసేస్తారు. అయిపోయింది ప్రభుత్వం పని, ఈసారి నేనే ముఖ్యమంత్రి అంటాడు జగన్మోహన్ రెడ్డి. లేదు, నో ప్రాబ్లం, ఛాన్సే ఏమో. జగన్ మరలా గెలిచే అవకాశం ఛాన్సే లేదు. ఎందుకు? చేసేది ప్రజలకి మంచితనం చేస్తే ఎవడైనా బాగుపడతాడు, చెడతనం చేసేటప్పుడు ఎవరైనా బాగుపడంగా. సో పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటన్నా? పవన్ కళ్యాణ్ యాక్చువల్గా సీఎం అవ్వచ్చు. ఓకే, 100% చేస్తాం. ఇష్టమా పవన్ కళ్యాణ్ అంటే? ఇష్టమని లేదు, 100% చేస్తాం అంత నమ్మకంగా చెప్తున్నారు. మంచి పనులు చేస్తాడు. మొత్తంగా ఎలా ఉంది ప్రభుత్వం? ప్రస్తుతానికైతే ఎక్సలెంట్. ఫైనల్ గా ముఖ్యమంత్రి గురించి మీ అభిప్రాయం ఏంటి? చంద్రబాబు గురించి. చంద్రబాబు నాయుడు మరొక 5 సంవత్సరాలు ఉంటే ఇంకా ఎక్సలెంట్ చేస్తాం. ఇప్పటి వరకు 15 నెలల పూర్తయిన తర్వాత ఇప్పటి వరకు కూటమి పరిపాలన మీకు ఎలా అనిపించింది? కూటమి పరిపాలన బాగానే ఉందండి. ఆయనకి ఏమి లేవు. ఆయన చేసేది ఆయన చేస్తున్నాడు, ఈయన చేసేది ఆయన చేస్తున్నాడు.
ఏంటి ప్రజలు కూడా ఇప్పుడు ఉచిత బస్సులు పెట్టాడు ఇవి పెట్టాడు, ఇంకేం చేస్తాడు? వాళ్ళు మాత్రం ఎక్కడ ఉంది డబ్బు తీసుకురావడానికి? చేస్తూనే ఉన్నారు. ఇక అంతకన్నా ఎవడు చేయలేడు. ఇక మన రాష్ట్రంలో కాబట్టి ఎలా చేస్తున్నారు? ఇంక 23 రాష్ట్రాలు ఉన్నాయి. 23 రాష్ట్రాలు ఎక్కడ ఉంది నీకు? ఎక్కడా లేదు కదా. భారతదేశంలో పెన్షన్ ఎక్కువ ఇచ్చే రాష్ట్రం మందే. అసలు ఎక్కడా లేదు. వెళ్తాం పెన్షన్లు ఆటో వాళ్ళకి అమ్మఒడి ఇవన్నీ వేస్తున్నారంటే మరి మన ఆంధ్రప్రదేశ్ కాబట్టి వేస్తున్నారు. సో మేము ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నామని ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నారు. అని చేస్తారండి. ఇప్పుడు వచ్చి 16 నెలలు అయింది చూడమ్మా. 16 నెలలు అయ్యేటప్పుడు మరి వాళ్ళు చేయాలిగా. అంత డబ్బు అంతా ఖజానా ఖాళీగా ఉంది, మొత్తం పూడ్చుకొని చేయాలి. ఇప్పుడు మనమే ఉన్నామండి. వ్యాపారం ఇవాళ లాస్ వస్తుంది, రేపు వస్తాయి, ఎల్లుండి వస్తాయి, కలుపుకుంటాం. అలాగే వాళ్ళు కూడా ఏంటంటే చూసుకొని ఇవ్వాలి. అది సంగతి. అంటే రేపు నవంబర్ నుంచి కరెంట్ బిల్లు కూడా తగ్గిస్తామని చెప్తుంది ప్రభుత్వం. తగ్గించవచ్చండి. తగ్గించడేముంది, తగ్గిస్తారు. ఒకటి చేసుకొస్తున్నాడు. ఓకే లేదు చెల్లు. అది నాకు ఆయన ఏం చేస్తాడు? మరి ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిందని చెప్తున్నారు వైసీపీ నుంచి. దాని మీద మీ అభిప్రాయం ఏంటి బాబాయ్? ఏంటది? వైసీపీ పూర్తిగా ఫెయిల్ అయిందని, ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయిందని వైసీపీ వాళ్ళు అంటున్నారు. అన్నీ అండి. వాళ్ళ ఫెయిల్ అయిపోయింది, వీళ్ళు అన్నారు వీళ్ళ ఫెయిల్ అయిపోయింది, ఆడాలి. అది మామూలు సాధ్యమే. విమర్శించుకోవడం ఎవరైనా సాధ్యమే. ఓకే. ఇప్పుడు ప్రతి పార్టీకి నేనే వస్తా గొప్ప అని అంటారు. వీళ్ళు మొన్న ఏమన్నారు? మాకు వస్తాయి అన్నారు. ఆయన కూడా ఏమన్నాడు? ఒక సీటు కూడా వాళ్ళకి వెళ్తే నాకే వస్తాయి అన్నాడు. ఓకే అంతేనా? వైనాట్ 175 అన్నారు. అంతే. అది ఫైనల్ ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? ఒక మాట. ప్రభుత్వం బాగానే ఉందండి. ఇంకా అంతగానే ఎవరు చేయలేడు. మరి కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? కూటమి ప్రభుత్వం బాగానే ఉందండి, బాగానే చేస్తున్నారు. మధ్యలో ఈ గొడవ లేకపోతే కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా ఆయనని ముందు తీసుకొద్దామని జనానికి కూడా బాగుంది. ఇప్పుడు అమ్మవారి దయ వల్ల ఇంతమంది జనం వస్తున్నారు, ఎవరికి ఇబ్బంది లేదు. చంద్రబాబు నాయుడు బాగానే చేస్తున్నారు. ఇక మధ్యలో ఇలాంటి వాళ్ళు రావడంలో వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది. సో ప్రభుత్వం చేసే పనులన్నీ పక్కకి వెళ్ళిపోయి ఈ ముందుకు వస్తున్నాయి. ముందుకు వస్తుంది. సో ప్రభుత్వం అయితే మంచి చేస్తున్నామని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. చేస్తున్నారు, మంచిగా చేస్తున్నారు. మనకు ఇవ్వాల్సిన ఇస్తున్నారు, ఏదో చేస్తున్నారు. సో మీ వరకు మీకేమైనా అందాయా ప్రభుత్వం వచ్చాక? గ్యాస్ బండ్లు అని అయ్యని ఇవని అన్నీ వస్తున్నాయి. మనవరాలకు ఏదో వేయించారు, వస్తాయి నిదానం చేస్తారు. ఆయన చేస్తాను అనుభవించాలి కాబట్టి ఆయన చేస్తాను పనులన్నీ బాగానే చేస్తాడు. ఓకే. కరెంటు బిల్లులు కూడా తగ్గిస్తామని చెప్తున్నారు. నన్ను అయితే మంచిదే. నవంబర్ నుండి తగ్గితే చంద్రబాబు నాయుడు పేరు చెప్పుకుంటారు. ఇప్పుడు అలాంటి వాళ్ళకి వేయడానికి 500 వస్తుందిగా. సో ట్రూ అప్ ఛార్జీలు తగ్గిద్ది, కరెంటు బిల్ తగ్గిద్ది, ఒక్కోటి చేసుకుంటే వెళ్తామని చెప్తున్నారు ప్రభుత్వం అయితే. మంచిది, చేస్తే మంచిదే. ఓకే. మరేంటి ప్రభుత్వం అసలు పూర్తిగా విఫలం అయిపోయింది, నేనే ముఖ్యమంత్రి అంటారు జగన్మోహన్ రెడ్డి అంటారు వాళ్ళు. అంటే చెప్పే కదా, వాళ్ళు అనుకుంటే ఉంటారు. ఎందుకంటే నేను ఓడిపోయినా సరే గెలుస్తా, నేను వస్తా. ఓకే. దానికి అనుకుంటా ఎవరో పార్టీ వాళ్ళు ఉంటారు, ఓడిపోతా అని చెప్పరు కదా. సో జగన్ మరలా ముఖ్యమంత్రి అవకాశం ఉందా? అవకాశం చెప్పలేము. పవడు 200 అవే సూచనలు లేవు. పవన్ కళ్యాణ్ మీద చివరికి మీ అభిప్రాయం ఏంటి? ఆయనకే ఉండి, ఆయన ధర్మరాజు దేవుడు లాంటి వాడు, ప్రజలకి మంచి పని చేసే ఎత్తే ఆయన. ఓకే. ఆయన గురించి చెడ్డ అనిపించుకునేది లేదు. మొత్తంగా ఎలా ఉంది ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం? బాగానే ఉంది.